రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ విత్ దుర్గా. మాధవీలత బీజేపీ అభ్యర్థినిగా పాత బస్తీ నియోజకవర్గానికి సంబంధించి మరి ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ అడగండి, అంతేకాని మరి మత ద్వేషాలను రెచ్చగొట్టేలా మీరు ఎందుకు చేస్తున్నారంటూ కూడా మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు సత్తార్ సాహిబ్ గారు. ముందుగా వారు మనతో పాటు పరిచయం అవుతారు, ఒకసారి పరిచయం చేసుకోండి. నమస్తే. నమస్కారం అండి, నా పేరు షేక్ సత్తార్ సాహిబ్, జాతీయ అధ్యక్షులు ఆల్ ఇండియా దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ ఫోరం. రైట్, ఇప్పుడు మాధవీలత గారు పార్లమెంట్కి సంబంధించి అంటే మరి ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి బీజేపీ అభ్యర్థినిగా ఓట్లు అడిగే క్రమంలో మరి కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ కూడా మీరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కదా, అసలు ఏం చేశారంటారు? మాధవీలత గారికి ముందుగా మేము ఆమెకి తెలియజేస్తున్నాము, నేను కిషన్ రెడ్డి గారితో మంచి పరిచయం, ఓకే, దత్తాత్రేయ గారితో మంచి పరిచయం, లక్ష్మణ గారితో మంచి పరిచయం, అదేవిధంగా కట్టర్ హిందూ అయినటువంటి బాలరెడ్డి గారికి నేను పరిచయం. ఓకే, బాలరెడ్డి గారు నన్ను చాలా సన్నిహితంగా చూస్తారు. ఈ మాధవీలత గారికి మరొకటి చెబుతున్నాను, ఆనాటి సుష్మా స్వరాజ్ గారికి మేము దగ్గర పరిచయం. ఏనాడు కూడా వారు మతపరమైన మత ఉద్దేశమైన వ్యాఖ్యలు ఏనాడు చేయలే. ఆ రోజుల్లో ఈవెన్ వాజ్పేయి గారిని చూసినా కూడా హిందూ ముస్లిం బాయిగా ఆయన పాలించారు. ఇప్పటికీ అదే పరిస్థితి నడుస్తుంది కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈమె నిన్నగాక ముందు వచ్చింది బీజేపీలో, వీళ్ళు ఏనాటి నుంచో ఉన్నారు, దత్తాత్రేయ గారు ఏనాటి నుంచో ఉన్నారు, ఆయన మాకు ఒక ఎల్డర్ బ్రదర్ లాగా ఉంటాం మేము. ఇటువంటి తరుణంలో ఈమె కనీసము ఈమె మనసు ఈ మనోభావం ఈమె ఏదైతే వ్యాఖ్యలు చేసే ముందుగా వారిని కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడారంటే చాలా విచారకరం. అంటే మాధవీలత గారి మీద మరొక వ్యాఖ్య కూడా నడుస్తుంది బయట సోషల్ మీడియాలో. మరి బీజేపీ సీనియర్ నాయకులు లేకపోతే బీజేపీ ఎవరైతే సీనియర్ నాయకులకు చెప్పుకోబడుతున్నారో వారితో పెద్దగా టచ్లో లేకుండానే ప్రచారంలో సూటిగా ఒంటరిగా వెళుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా బయట వినిపిస్తున్నమాట. ఎంతవరకు నిజం అంటారు? అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ప్రేక్షకులు కానీ బహుజనులు కానీ అత్యుత్సాహంగా భావిస్తారు, దీన్ని అతిక తెలివి అంటారు. ఇంకా కొద్దిగా రఫ్ లాంగ్వేజ్ చెప్పాలంటే అతిక తెలివి, అత్యుత్సాహం. అసలుకి ఏం చరిత్ర ఏమిటో ఆ ముందు మొదలు చూసుకోవాలండి. మాధవీలత గారు మాకు ఏ పార్టీతో కూడా విభేదం లేదు. అంటే ఆమె చరిత్ర అన్నారు కదా, ఆమె చరిత్ర మీకు ఎలా తెలుసు? చరిత్ర ఎలాంటిది ఒకసారి మీరు చెప్పండి. ఆమె చరిత్ర నాకెలా తెలుసు అంటే నాకు స్వయంగా తెలియటం కాదండి, అనేక సార్లు మాధ్యమాల్లో మీడియాలో వచ్చింది. విపంచి హాస్పిటల్ గురించి, విరించి హాస్పిటల్ గురించి వారు చేసిన అన్యాయాలు, ఈవెన్ ఒక లీడర్ కూడా ఎమ్మెల్యే మన భద్రాచలం లేకపోతే కొత్తగూడెం ఎమ్మెల్యే ఆయన కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టేయారని చెప్పేసి వారు కూడా మాట్లాడటం జరిగింది. ముందు వారిది యొక్క ఏదైతే భావన ఏదైతే నడుస్తున్నారో దాన్ని సరి చేసుకొని మాట్లాడాలి. నేను ఒకరి గురించి మాట్లాడాలంటే ముందు నేనేటి నా బ్యాక్ సైడ్ నేను చూసుకోవాలి. అందుకని పెద్దలు ఏమంటారు, ఒక ఏళ్ళు ఒక సైడ్ చూపించేవాళ్ళు 4 ఏళ్ళు మన సైడ్ చూపిస్తాయి అని చెబుతారు. అందువల్ల ఆమె ప్రచారం చేసుకోవచ్చు, అందరినీ మంచిగా సంతోషంగా స్నేహభావంతో ఆమె ప్రసన్నం చేసుకోవచ్చు, తప్పు లేదు దానికి. ఈవెన్ కిషన్ రెడ్డి గారి గురించి చెబుతున్నా, ఆమెకి కిషన్ రెడ్డి గారు స్వయంగా మాతో చెప్పారు 11,000 ముస్లిం ఓట్లు నాకు వేశారని. మరి అటువంటి మంచి వ్యక్తుల్లో ఇది ఏముంటాం అనేది చాలా దురదృష్టకరం. ముందు ఆమె మైండ్ సెట్ సరి చేసుకోవాలి. అంటే ఇదంతా తెలుసుకోకుండానే ఇదంతా తెలియకుండానే బీజేపీ అధిష్టానం ఆమెకు సీట్ ఇచ్చింది అనుకోవచ్చు అంటారా మీరు చెప్తున్న వ్యాఖ్యలు బట్టితే? దాదాపుగా తెలిసింటుందండి. పూర్వాపరాలు తెలియకుండా ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వదు నా నాలెడ్జ్ ప్రకారం. ఏ పార్టీ కూడా అతను ఏంటి, అతని ఆర్థిక ఏంటి, అతనిలో ప్రజల్లో ఉన్నటువంటి ఆయన పేరు ఏంటి అన్ని చూస్తారండి, అన్ని చూసే ఇస్తారు. అయితే ఇవాళ రోజున బీజేపీ వేరు, వాజ్పేయి గారు ఉన్నటువంటి బీజేపీ వేరండి. అది పబ్లిక్ అంతా అనుకుంటున్నారు. వాజ్పేయి గారు బాయిగా మెలిగారు. ఇటువంటి మత విద్వేషాలు కానీ మతతత్వంతో కానీ విద్వేషాలతో కానీ విడదీసి డివైడ్ అండ్ రూల్ పాలసీగా ఆయన ఏనాడు ఆయన మాట్లాడలేదు. ఓకే, ఇప్పుడు సత్తార్ సాహిబ్ గారు, ఇప్పుడు మరి ఎన్నికల ప్రచారాలప్పుడు మనం ఎన్నో ఎన్నికలు చూసాం, ఎన్నో ప్రచారాలు కూడా చూసాం కదా. మొన్న రీసెంట్గా మాధవీలత గారు తన ప్రచారంలో భాగంగా రామబాణం వేసినట్లుగా శ్రీరామనవమి రోజున బాణం వేసినట్లుగా వైరల్ అవుతున్న విషయం, దాని గురించి మీకు ఏమైనా తెలుసా? చూసామండి. అది కూడా చాలా అన్యాయం అండి, చాలా విచారకరం.
ఏంటి భారతదేశంలో మనం అందరం కూడా సోదరులు అండి. ఆ మాధవీలత గారికి రామబాణం పట్టే ముందుగానే మేము రాముడంటే మేము గౌరవిస్తాం. రాముడంటే ఒక పవిత్ర వ్యక్తిగా, పవిత్ర మూర్తిగా మేము ఆయన్ని గౌరవిస్తాం. శ్రీరామనవమి రోజు కొన్నిసార్లు మేము కూడా పానకం ఇవ్వడం జరిగింది మన సోదరులకి. హిందూ ముస్లిం అయిపోయి ఇవాళ ఇంకో మాట చెబుతున్నాం, ఆ మనసు బాగా చదువుకున్న వ్యక్తి కదా, ఒకటి బాగా ఆలోచించమని చెప్పండి. ముస్లిమ్స్ కూడా బీజేపీకి అనువుగా, మోడీ గారికి అనువుగా, మోడీ గారికి సన్నిహితులుగా అనేక మంది, వేల మంది, లక్షల మంది ఓట్లేశారు బీజేపీకి. అది గ్రహించకుండా మాట్లాడితే దురదృష్టంగా భావిస్తాం. ఇటువంటి వ్యక్తుల్ని బీజేపీలో ఉంచడం కూడా బీజేపీకి అనర్థమని చెబుతాం మేము. ఎందుకంటే బీజేపీకి పేరు తెచ్చేవాళ్ళు కావాలి, మోడీ గారికి పేరు తెచ్చి పేరు ప్రఖ్యాతులతో ఉండేటువంటి వ్యక్తులు కావాలి. కానీ డివైడ్ అండ్ రూల్ లాగా మాట్లాడటం, ఒక మత విద్వేషపరమైనటువంటి వ్యాఖ్యలతో మాట్లాడటం చాలా దురదృష్టం అండి. అందువల్ల మేము చెప్పేది ఏంటంటే, ముస్లిమ్స్ కూడా అస్సలు ముస్లిమ్స్ ఎందుకు అయ్యారు, ఆమె కొంచెం మూలాల్లోకి వెళ్తే, ఆమె కొంచెం పరిజ్ఞానం, జ్ఞానం అనేది కనుక ఉంటే ఆమె మూలాల్లోకి వెళ్ళాలి. హిందువులు అందరు, భారతీయులందరూ హిందువులేనండి, ఒకప్పుడు అందరూ హిందువులే. కానీ ఎందుకు మారారు? మాధవీలత గారి లాంటి వాళ్ళు, మత విద్వేష శక్తులు కొంతమంది గుడ్లకు రానియకుండా, బడులకు రానియకుండా చేశారు కాబట్టి అనేక మంది దళితులు ముస్లిమ్స్గా, క్రైస్తవులుగా, బౌద్ధులుగా, పార్సీ జైల్లో కూడా మారిపోయినటువంటి సందర్భాలండి. ముందు వారి యొక్క ఇల్లుని వారు చక్కబెట్టే విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక మతం అనేది, ఒక రాజకీయ పార్టీ అనేది ఎలా ఉండాలి? 10 మందిని కలుపుకోవాలి, రేపు 100 మందిని కలుపుకోవాలి, ఆ తర్వాత 1000 మందిని కలుపుకోవాలి. అలా ఉండాలండి. ఈమె విడగొట్టి మాట్లాడితే మనోభావానికి హిందూ సోదరులు కూడా ముస్లిమ్స్ని బాయిగా చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మాధవీలత ఈ విధంగా మాట్లాడటం ఏంటి? అందుట్లో షీఈ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి ఆ మాత్రం ఆమెకి ఏమన్నా ఇది లేదా? ఏమన్నా పొలాల్లో పనిచేస్తుందా? తెలియదా? విజ్ఞానం లేదా? ఏమండి, అందువల్ల మాధవీలత గారు ఒకటే చెబుతున్న, ఒక సోదరిగా, ఒక మాకు చెల్లెలుగా, అక్కగా, ఏదైనా సరే ఒక సోదరిగా మేము భావించి చెబుతున్నాం. ఇకనైనా మీ బుద్ధి మార్చుకోండి. ముస్లిమ్స్ అందరూ బాయిగా చూడండి. మీకు ఓట్లు ఎంచుకునే ప్రయత్నం చేసుకోండి, తప్పులేదు. రేపు మీరు గెలిచినా కూడా మేము స్వాగతిస్తాం, తప్పులేదు. ఎవరు గెలిచినా మాకు అభ్యంతరం లేదు. మేము జాతి కోసం పనిచేసేవాళ్ళం, దేశం కోసం పనిచేసేవాళ్ళం, రాజ్యాంగం కోసం పనిచేసేవాళ్ళం. అంతేగాని మాధవీలతగా ఒకలాగా మాట్లాడి రెచ్చగొట్టి వాళ్ళని విడగొట్టి ఇంకొక మాట చెబుతున్నామండి. ఆమె రెచ్చగొట్టేది ఒక నిమిషం ఉండొచ్చండి, కానీ దాని ప్రభావం అనేక మంది మీద, అమాయకుల మీద పడిపోద్దండి. కొట్టుకుంటారు, లించింగ్ చేసుకుంటారు. ఆ పాపం అంతా ఆ కుటుంబానికి తగులుద్ది. అంతా తెలియకుండా వ్యాఖ్యలు చేస్తోంది తెలుసండి. దాన్ని ఏమంటారంటే అహంకారము, మదం అంటారు. రఫ్ కొద్దిగా ఎక్కువ లాంగ్వేజ్ చెప్పాలంటే అహంకారం సున్నితంగా, లేదంటే మదమాచార్యాలతో కలిగినప్పుడు మానవుడిగా చూడండి అనేది పెద్దలు చెబుతారు. మదమాచార్యాలు ఎప్పటికీ నిండకూడదు, ఎదురు కొంది ఒదిగుండాలని చెబుతారు పెద్దలు. ఆమె ఎంపీ అయిందనుకోండి, ముస్లిమ్స్తో సన్నిహితంగా ఉండాలి, వాళ్ళని కూడా దగ్గర తీయాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారండి, ముస్లిం సోదరులు అయితే ఆయన తప్పకుండా ఆ సమస్యని తీరుస్తారు, ఆదరిస్తారు, కూర్చోబెడతారు. అందువల్ల కిషన్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నా కూడా, దత్తాత్రేయ గారు బీజేపీలో ఉన్నా కూడా, లక్ష్మణ్ గారు బీజేపీలో, అందరూ వాళ్ళని ప్రేమిస్తారు, అందరినీ వాళ్ళని గౌరవిస్తారు. మరి అటువంటి ఈమె గౌరవం పొద్దుద్దా? ఇటువంటి మాటలతో గౌరవం మందు అభాసపాలైపోతుంది. అంటే ఇంకొక వ్యాఖ్య కూడా చేస్తున్నారు ఇతర పార్టీల వాళ్ళు, ఆమె కేవలం యూట్యూబ్ ఛానళ్ళలో మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తూ వైరల్ అవుతుంది, కానీ ప్రచార క్షేత్రంలో పెద్దగా చేసేది ఏం లేదు, గెలవబోయేది పెద్దగా ఏం లేదంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అంటున్న మాట. ఈ మాట మీరు ఎలా తీసుకుంటారు? ఈ మాటకు నేను ఏంటంటే, యూట్యూబ్ కానివ్వండి, లేదా మెయిన్ మీడియా కానివ్వండి, ప్రచారంలో కానివ్వండి, ఏదైనా మన నోరు సఖ్యతగా ఉండాలి. నోరు నాలుక జారకూడదు. నాలుక జారితే అది ఒక రోజుతో పోదండి. అందుకని ఏం చేస్తారు, ఒక కత్తి కన్నా కలం ఎక్కువ బలం. ఈ కలం అనేది కొన్ని లక్షల కోట్ల మందికి చేరుద్ది. కత్తి అంటే ఒక మనిషిని బాధ పెట్టవచ్చు, ఇద్దరిని బాధ పెట్టవచ్చు. అందువల్ల మాధవీలత గారు బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ రియలైజ్ అయ్యి అసలు క్షమాపణ చెప్పుకోవాలి ముందుగా. ముస్లిం సోదరులకి నాకు బుద్ధి తక్కువ అయిపోయింది, నేను పొరపాటుగా మాట్లాడాను, ఇటువంటి మాటలు ఫ్యూచర్లో నేను మాట్లాడను, మనం అంతా బాయి అంతా ఒకటే. ఎందుకంటే బ్రాహ్మణులన్నా కూడా మేము ఎక్కువగా ప్రేమిస్తూ గౌరవిస్తూ ఉండే బ్రాహ్మణ్స్నే. ఆమె బ్రాహ్మణుని నేను భావిస్తున్నాను, మరి బ్రాహ్మణ కాదో తెలియదు, కానీ
ఇటువంటి వ్యాఖ్యలు చేసేసి బ్రాహ్మణ సమాజానికి చెడు పేరు పెట్టే వాళ్ళ ఏమో ఆ లిస్టులో చేరుద్ది. రైట్. మరి ఇవన్నీ అవి చేస్తున్న వ్యాఖ్యలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అన్నీ మరి హైదరాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల మీద మరి ముఖ్యంగా మరి అక్కడ ఉండే హిందూ ముస్లిం సోదరుల మీద ప్రభావం పడే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఎంతవరకు? ఇప్పటికే అంటున్నారు ఏమండి మేము ఇప్పుడు దాకా బాయిగా ఉన్నాము, ఎవరే పార్టీకి పోటీ చేసినా ఏ పార్టీకి సపోర్ట్ చేసినా కూడా బ్రదర్హుడ్ బాయిగా సోదరభావంతో ఉన్నాం. అటువంటి సోదరభావంతో చిచ్చు పెడుతుంది. రేపు ఏదన్నా జరిగినా కూడా ఆమె కారణం అవుద్ది. ఇప్పుడు ఏముందండి, కొంచెం యూత్ ఏంటి అగ్రెసివ్ ఉంటారు. పొడి అంటే పొడిచి అయిపో కాదు గడ్డమంటే కాదు పొడిచి పారేస్తారు. ఆ హిందువు నష్టపోవచ్చు, లేదా క్రిస్టియన్ నష్టపోవచ్చు, ముస్లిం నష్టపోవచ్చు. కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల, అందుకనే మీకు చెబుతున్నా కదా, కత్తిపోటు కన్నా కలం పోటు మహాప్రమాదం. అదేవిధంగా మన నాలుగు కూడా మహాప్రమాదం. నాలుక సభ్యతగా చూసుకొని సంస్కారవంతంగా మెలగాలి. ఆమె ఎంతో నేను ఆమె చూశాను. ఈ హిందూయిజం గురించి సనాతన ధర్మం గురించి స్వచ్ఛంగా మాట్లాడుద్ది, మంచిదే, తప్పులేదు, మాట్లాడుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. భారతదేశంలో వాక్ హక్కు అనేది మన అందరికీ ఉంది. కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది ఆమెకి ఇంతవరకు ఉన్నటువంటి ఏదైతే గౌరవం ఉందో ఆ గౌరవాన్ని ఒక్క మాటతో పోగొట్టుకుంది. అందువల్ల ఓల్డ్ సిటీలో చాలామంది మాకు ఫోన్ చేశారండి. మేము బాధగా ఉన్నాం, చాలా విచారకరంగా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ముందుగా ఖండిస్తున్నాం, ఆమె చేయకూడదు. బీజేపీ సోదరులకు కూడా, బీజేపీ దత్తాత్రేయ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఇటువంటి వ్యక్తులను మీరు కంట్రోల్ చేయండి, మీకున్నటువంటి మంచి పేరు నిలబెట్టుకోమని చెబుతున్నాం మేము. రైట్. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మాధవలత గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్న మాట మీరు చెబుతున్న మాట, నేను వింటున్న మాట. అయితే మరి ఈ మాట బీజేపీ నాయకులకు మీరు చెప్పిన సోకాల్డ్ లిస్ట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారు కానీ, దత్తాత్రేయ గారు కానీ, లేకపోతే లక్ష్మణ్ గారు కానీ, వీళ్ళందరి చెవులో పడలేదంటారా? ఈ మాట వారి చెవులో చేరలేదంటారా? చేరలేదనేది నేను చెప్పలేనండి. ఎందుకంటే ఒకవేళ చేరు ఉండొచ్చు, చేరకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ రోజు ఎలక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి అందరూ బిజీగా ఉంటారు, అందరూ వారి పనుల్లో బిజీగా ఉంటారు. కాబట్టి దాదాపుగా చేరు ఉంటుందని నేను భావిస్తాను. కానీ వారు కూడా ఖండించాలి. అంటే వారి యొక్క సిద్ధాంత రీత్యా, బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాల రీత్యా వారు ఖండించలేదేమో మనకు తెలియదు. రైట్. మరి ఇతర రాష్ట్రాల్లో కూడా మనం చూసినట్టయితే కేవలం బీజేపీ నాయకురాళ్ళు మాత్రమే ఈ విధంగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం ఇతర రాష్ట్రాల్లో చూసాం. ఇప్పుడు మరి ఈ రాష్ట్రంలో ఏమి చేస్తుంది అనుకోవచ్చు అంటారా? యథార్థం అండి. అంటే ఆ యొక్క లక్షణాలు ఇటు కూడా వస్తున్నాయని భావిస్తున్నారు ప్రజలు. ఇప్పుడు గద్దారంగు గోలి మారో గౌరవ ప్రధాని గారంటే మేము ఒప్పుకునేది ఏంటంటే ఈజ్ ఫాదర్ ఆఫ్ నేషన్, ఈజ్ ఫాదర్ ఆఫ్ ఇండియా. అండ్ ఆయన ఒక పెద్దన్న లాంటి వాడు, ఒక తండ్రి లాంటి వాడు. ఆయన బీజేపీ లీడర్గా ఎప్పటి వరకు ఉంటాడు? ప్రధాని సీటు ఎక్కనంత కాలం ఆయన బీజేపీ లీడర్. ఒకసారి ప్రధాని అయిన తర్వాత ఆయన 140 కోట్ల భారతీయులకు ఆయన ప్రధాని అండి, ఒక బీజేపీ కాదు. కాబట్టి ఆయన ఏదన్నా మాట్లాడినా కూడా మేము బాధపడతాం, విచారిస్తాం. అంటే మా మనోభావాల్ని మీడియా ద్వారా, మీ మీడియా లాంటి ఛానల్ ద్వారా మేము తెలుపుతామండి వారికి. అంతేగాని మేమేమి ఉగ్రవాదుల్లాగా ఏముండవండి. మేము శాంతి కాముకులం, అందరూ ఒకటే అని భావిస్తాం. ఎస్పెషల్లీ ఈ దళిత ముస్లిం జాతిలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా హిందువులే, ఒకప్పుడు హిందువులు కన్వర్ట్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు తాత ఎవరో కన్వర్ట్ అయ్యారు. ఆ యొక్క పరంపర సాగుతూ వస్తుంది. అయినా మా జీన్స్లో అంతా ఒకటే. హిందువులను ప్రేమిస్తాం, మేము క్రైస్తవులను ప్రేమిస్తాం, ముస్లింలు అందరినీ ప్రేమిస్తామండి. అన్ని పార్టీలకు సన్నిహితం ఉంటాం. మీకు ఇంకొక ఈ విషయంలో మాధవీలత గారికి ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నా. 2013 ఆఖరిలో 2014 మొదట్లో కిషన్ రెడ్డి గారిని నిరాహారం చేశారు మన ఇందిరా పార్కులో. అప్పుడు నన్ను పిలిచారు, నేను వెళ్ళి వారు మాట్లాడారు. అప్పుడు రెడ్డి గారు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. మాట్లాడాను. నేనేం మాట్లాడాను? అయ్యా, మీరు ఛాయ్వాలా అని ఎవరైతే మాట్లాడుతున్నారో అటువంటి ఛాయ్వాలా చరిత్ర సృష్టిస్తాడు. అదేవిధంగా బీసీలో ఇంకా ఎంబీసీ అనేది ఉంది. అటువంటి ఎంబీసీ క్యాండిడేట్గా సోదరుగా చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గారు
ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవుతారని కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏదన్నా మీకు మీడియాలో ఉంటే నన్ను ఇలాగ ఎత్తేసారు. అప్పుడు నేను మరొక మాట చెప్పాను, అయ్యా నా మనసులో భావన ఒకటి ఉంది, నేను చెప్పదలుచుకున్నా, చెప్పమంటే చెబుతాను, లేకపోతే నేను చెప్పను అని చెబితే కిషన్ రెడ్డి గారు, బద్దంబాల్ రెడ్డి గారు చెప్పు భాయ్ సత్తర్ భాయ్ చెప్పు అన్నారు. అయితే చెప్పాను ఓపెన్గా, బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే ముస్లింలకు క్రైస్తవులకు వ్యతిరేకులు అనే ఒక మచ్చ ఉంది మీకు. అటువంటి మచ్చను తీసేయడానికి మీరు ముస్లిమ్స్కి క్రైస్తవులకి దగ్గర తీసుకోండి. మాలాంటి వాళ్ళు వస్తాం, మీరు మంచి పనులు చేస్తే మీకు స్వాగతిస్తాం, మీకు సపోర్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగిందండి. అది పెద్ద వైరల్ అయింది ఆ రోజుల్లో. మేము అనేది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి జీన్స్ సంస్కృతి సంప్రదాయాలు లౌకికవాదం రాజ్యాంగ రీత్యా మన యొక్క రాజ్యాంగం ఏదైతే ఇదో దానికి అనువుగా నడుచుకునేటువంటి వ్యక్తిత్వం గలవారు. అందుకనే అంబేద్కర్ గారిని మనం ఎంతోమంది ఒక దేవుడిలాగా కొలుస్తారు ఆయన. అటువంటి రాజ్యాంగాన్ని కూడా అవమానపరుస్తూ వీళ్ళు మాట్లాడటం జరుగుతుంది అనేక చోట్ల. అసలు రాజ్యాంగాన్ని తీసి పారేస్తామంటున్నారు. అందువల్ల రాజ్యాంగం తీస్తే ఏమవుతుందంటే మరలా వర్ణ సిద్ధాంతం వస్తుంది. బ్రాహ్మణ్స్, వైశ్యులు, క్షత్రియులు, వాళ్ళందరూ కూడా అంటరాని వాళ్ళు, శూద్రులు, అతి శూద్రుల కింద అయిపోతారు. అంటే భారతదేశాన్ని మరలా 5,000 సంవత్సరాల ముందు రాముడి కన్నా ముందు లోకంలో తీసుకుపోదలుచుకున్నారా ఈమె లాంటి మాటల వల్ల అని మేము బాధపడుతున్నాం. రైట్. ఇప్పుడు మరి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ఇప్పుడు మాధవలత గారు గెలుస్తారా గెలవరా మీరేమంటారు దానికి? ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరు ఓట్లు వేసే మనసు ఉన్నోళ్ళు కూడా ఏనండి. హిందువుల్లో కూడా అందరిని ప్రేమించే వ్యక్తులు ఉంటారు. హిందువులు అందరూ కూడా నేను కట్టర్ హిందువుని, నేను ముస్లిం వ్యతిరేకం, నేను క్రైస్తవుల వ్యతిరేకం మాట్లాడే వాళ్ళు లేరు. అందరూ సోదరభావంతో మిలుగుతున్నారండి. సోదరభావ గంగా జమున తైజీబ్ అంటే అదే కదండి. అంటే ఆ మాత్రం కూడా భగవంతుడు మనసు లేదా అని మేము బాధపడుతున్నాం. కాబట్టి అటువంటి వ్యాఖ్యలు ముందు క్షమాపణ చెప్పుకుంటే కొంతైనా పాపం పోతుందా? ఓకే, క్షమాపణ అనేది చెప్పకుండా అదే దృష్టిలో పోతారు, నేను గెలుస్తాను అని అంటే వేసేవాళ్ళు కూడా ఓట్లు వేయరండి. రైట్. ఇక చివరిగా ఒక కొత్త వరవడి గురించి మనం ఇప్పుడు చర్చలో ఒక బిట్గా తీసుకుందాం. అందరూ ఓట్లు వేయండి అని అడుగుతున్నారు, గడప గడప తిరుగుతున్నారు, గుడిసెను గుండెను తడుతున్నారు, అడుగుతున్నారు, ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. మరి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఒక ట్రెండ్గా తెలంగాణలో వచ్చింది, వీరి ద్వారా అనుకోవచ్చు అంటారా? బయట వినిపిస్తున్న మాట మీరేమంటారు ఈ మాటకి? దాదాపుగా మాకు తెలిసినంత వరకు మార్పు కావాలని కోరుకుంటున్నారండి. ఇది ఇప్పుడు వచ్చింది కాదండి, మనకి అసెంబ్లీ ఎలక్షన్కి ముందే మార్పు కావాలని కోరుకున్నాం. ఆ యొక్క ఆలోచనలో భాగంగానే ఎవరినన్నా గెలిపించండి, బీఆర్ఎస్ టీఆర్ఎస్ని గెలిపించొద్దు అనే వాయిస్ కూడా ఇవ్వటం జరిగిందండి. ఎందువల్ల వీళ్ళ వల్ల పబ్లిక్ ఇసుకుపోయారు. ఇప్పుడు బీజేపీ మేము మేలు చేస్తున్నాం అంటారు, హిందువులంతా ఒకటే, హిందువుగా పుట్టడం మనకి అదృష్టం అంటున్నారు. ఏమండి? ఎస్, ఓకే, హిందువుగా పుట్టడం అదృష్టం ఉండొచ్చు మేము, కానీ హిందువులకి వీరు ఏం చేశారు? హిందువులు దాదాపుగా 99% లేదా 90% బహుజన మూలవాసులు, బహుజనులండి. దానిలో అందరూ ఉంటారు, అన్ని కులాలు అన్ని మతాలు అందరూ ఉంటారు. ఇటువంటి బహుజనుల్లో ముఖ్యంగా బీసీలు ఎక్కువ భాగం. బీసీలు మొత్తుకుంటున్నారు ఏమని? అయ్యా కులగండ జనగణనలో కొనుగోలు చేయండి, మేమెంతో మాకంత ఇవ్వండి, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కలిగియండి మాకు. అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు కావాలి, సమాన ఆర్థిక కావాలి, సమాన రాజకీయ భాగస్వామ్యం కావాలి. అటువంటి దానిలో మరి వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తే ఇంతవరకు కులగణన నేను చెయ్యనేది కూడా చెప్పారు మోడీ గారు. కులగణన నేను చెయ్యను, వ్యతిరేకం అన్నారు. ఎందుకు? ఈ యొక్క వర్ణ వ్యవస్థ పోతుందనే అభిప్రాయంతో అంటున్నారు. రైట్. మరొక ప్రశ్నతోటి మీ సమాధానంతో మనం ముగించే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు 40 ఏళ్ల కంచుకోట పాత బస్తీ, మరి అక్కడ ముస్లిం సోదరులదే హవా కొనసాగుతుంటుంది. వారి మీద మరి బీజేపీ వాళ్ళు మాధవలత గారిని నిలబెట్టడం అంటే గెలిపించుకోవడానికా లేకపోతే నామాత్రంగా పెట్టారా? ఎందుకు పెట్టారంటారు ఆమెని? మీరేమంటారు దీనికి విశ్లేషణ? అంటే వారి మనోభావం ఏముందో నేను చెప్పలేను, కానీ పబ్లిక్ మనోభావం ఏంటంటే ఎస్ ఒకటి నిలబెట్టాలి, మన ఉనికిని కూడా చాటాలి అనే అభిప్రాయంతో పెట్టారు. కానీ మాధవలత గారు గెలవరండి. మేము చెబుతున్నాం కదా, ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క మనోభావం, వారి మీద మాకు వ్యత్యాసం లేదు, వేరే అభిప్రాయం లేదు, విరోధం లేదు. కానీ ఇటువంటి వ్యాఖ్యలతో ఇంకా దిగజారిపోయారు మాధవలత గారు.
ఒకప్పుడు ఈ, వారి హాస్పిటల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వలన ఎంతో పెద్ద గొడవ జరిగింది. ఇంకోటి ఏంటంటే మేము మోడీ గారికి చెబుతున్నాం, ఇప్పుడు మీరు వచ్చి 10 సంవత్సరాలు పరిపాలన అయిపోయిందండి, సంతోషం. 10 కాదు 20 సంవత్సరాలు పరిపాలించండి, మాలాంటి వాళ్ళకి ఏమీ భేదం లేదు. కానీ పబ్లిక్ మీరు ఏం చేశారు, మతాల వారికి ఏం చేశారు, విడగొడుతున్నారా బాగు చేస్తున్నారా అని వారు కొంచెం ఉదయం మీద చేసుకొని ఆలోచించాలని చెబుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక మాబులించింగ్లు జరిగినాయండి, ముస్లింలు చనిపోయారండి, అదేవిధంగా క్రైస్తవులు చనిపోయారండి, బజార్లో పడేసి కొడుతున్నారండి 10 మంది కలిసి. ఎంత అన్యాయం అండి. మోడీ గారు మౌనం కొట్టడం అన్యాయం కదా, ఆయన కూడా ఖండించాలా. మనమంతా ఒకటే భారతీయులు అని ఖండించాలా, అది ఖండన లేదండి. అందువల్లనే ఈ పెచ్చిమీరు పోతున్నాయి. లత గారు లాంటి వాళ్ళు పెచ్చిమీరు మాట్లాడుతున్నారు, అత్యుత్సాహం చూపిస్తున్నారు, అత్య తెలివి చూపిస్తున్నారు. కాబట్టి మాధవలత గారు దయచేసి మీరు రేపు గెలిచినా గెలవపోయినా పబ్లిక్ యొక్క హృదయాల్లో నిలవాలంటే మీరు అందరినీ సమానంగా ఇటువంటి వ్యాఖ్యలు మానుకోండి, క్షమాపణ చెప్పమని చెబుతున్నాం. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్స్. రైట్, మొత్తానికి సత్తర్ సాహిబ్ గారు తన యొక్క మరి మనోభావాలను వివరించడం జరిగింది. మాధవీలత గారు ఈ విధంగా ప్రచారం చేయడం, మరి ముఖ్యంగా ఒక వర్గం వారిని ద్వేషించేలాగా మరొక వర్గం వారిని మరి స్వాగతించేలాగా అట్లా కాకుండా మరి ఒక సేవకురాలిగా, ఒక ప్రజానాయకురాలిగా ఓట్ల కోసం వచ్చినప్పుడు కేవలం ఓట్లు వేయండి అనే దాని మీద మాత్రమే తన యొక్క దృష్టిని సేకరించాలి, కానీ దృష్టిని కేంద్రీకరించాలి. కానీ మరి ఈ విధంగా ద్వేషకరమైన వ్యాఖ్యలు చేస్తే అంతకంతకు ఫలితం ఓటర్లు తమ యొక్క ప్రభావం ద్వారా చూపించే అవకాశం ఉందంటూ కూడా తన యొక్క అభిప్రాయంగా వ్యక్తీకరించారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ విత్ దుర్గా. కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.